ఈరోజు ఇందూరు మున్సిపల్ కార్పొరేషన్లో నూతనంగా ఎన్నుకోబడ్డ కార్పొరేటర్ల ఆధ్వర్యంలో మొట్టమొదటి బడ్జెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గౌరవ మేయర్ గారు, డిప్యూటీ మేయర్, గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎమ్మెల్సీ మరియు పిసిసి అధ్యక్షుడు, త్వరలోనే మంత్రి కాబోతున్న మహేష్ కుమార్ గౌడ్ గారు, కార్పొరేటర్లు, అన్ని పార్టీల కార్పొరేటర్లు పాల్గొనడం జరిగింది. దాంతోపాటు మున్సిపల్ కమిషనరు మరియు ఆఫీసర్లు అందరూ కూడా భారీ బడ్జెట్ ప్రవేశపెట్టబడ్డది. వాస్తవానికి ఎస్టిమేషన్కు, ఖర్చుకు అలాట్ చేయడానికి ఒకదానికి ఒకటి పొంతన లేదు. ఎగ్జాంపుల్ 30 కోట్లు ప్రతి నియోజక అభివృద్ధికని ఈ బడ్జెట్లో ఉంది. అంటే 50 లక్షల రూపాయలు ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వాల్సిందే. భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ ప్రమోద్ మరియు నేను అనేక అంశాల మీద మేము మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా దుబారా ఖర్చులు తగ్గించాలి, అవినీతి తగ్గించాలి. బయట చెప్పుకుంటూ ఉంటారు మున్సిపల్ అంటే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ అని. దాంతోపాటు అనేక ఆదాయ వనరులు బ్రేక్ అవుతూ ఉన్నాయి. అన్ఈవెన్ ట్యాక్సేషన్, ఎక్కువ ట్యాక్సేషన్ ఉన్నదానికి ఎక్కువ తీసుకున్నాడు, తక్కువ ఉన్నదానికి ఎక్కువ తీసుకున్నాడు, లేదా ఎక్కువ ఉన్నదానికి తక్కువ తీసుకున్నాడు. ట్యాక్సెస్ లేని కూడా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అదేవిధంగా మొన్న ఎలక్షన్ కన్నా ముందు 8 కోట్ల బకాయా, ఇట్లా 100 కోట్ల బకాయిలు ఉన్నాయి. మరియు రెంట్స్ కానీ, హోర్డింగ్స్ కానీ, ఇతర ఆదాయ వనరులన్నీ కూడా పెంచుకొని నిజామాబాద్, ఇందూరు నగర అభివృద్ధికి ఖర్చు పెట్టాలని మేము డిమాండ్ చేసినాం. ముఖ్యంగా తెలంగాణలో వరంగల్ తర్వాత అతిపెద్ద ఇందూరు నగరం బ్యూటిఫికేషన్కు బాగా వెనుకపడ్డది. రోడ్లు సరిగ్గా ఉన్నాయి, డ్రైనేజ్ సరిగ్గా ఉండదు, గ్రీనరీ అస్తవ్యస్తంగా. ముఖ్యంగా ఒక సర్కిల్ కూడా, ఒక్కటంటే ఒక్క సర్కిల్ కూడా ఇక్కడ డెకరేటివ్ లేదు. తర్వాత మాస్టర్ ప్లాన్ విషయం నేను 2 డేస్ బ్యాకే అసెంబ్లీలో కూడా మాట్లాడినా. నిజామాబాద్ నగరంలో జరుగుతున్న కబ్జాల విషయం మాట్లాడినా. 2 చెరువులు, బొందెం చెరువు మరియు పుల్లాంగ్ వాగు, ఇవన్నీ కూడా కబ్జాకు అవుతున్నాయని మాట్లాడడం జరిగింది. ఇక్కడ కూడా మున్సిపల్లో మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలి, దాన్ని కొద్ది సవరణ కూడా చేయాలి. అందరు ప్రజల అభిప్రాయము డివిజన్ వైజ్గా అభిప్రాయ సేకరణ చేసి. ఎందుకంటే ఇష్టం వచ్చిన రీతిలో గత బీఆర్ఎస్ ప్రభుత్వము, అందుకే ప్రజలు తగిన శాస్తి బుద్ధి చెప్పారు, అందుకే పక్కన పెట్టారు. మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలా. ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉన్నదో ఇన్కంప్లీషన్, అరసపల్లి నుండి మాధవ్ నగర్ వరకే ఉంది. మరి రిమైనింగ్ నా అభిప్రాయం నేను చెప్పిన, అక్కడ కొత్త రింగ్ రోడ్ ఉంటేనే అది అందరికీ అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే 50% ఎందుకు ఆగిపోయిందంటే అక్కడ నిర్మాణాలు ఉన్నాయి, ప్రజలకు కూడా ఇబ్బంది కావద్దు. వీటన్నిటికీ కావలసిన నిధులు రాష్ట్రం నుంచి వచ్చేటి ఏమి వస్తలేవు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తప్పకుండా నా నియోజకవర్గ అభివృద్ధికి, ఇందూరు నియోజకవర్గ అభివృద్ధికి ఏ రకమైన నిధులు తీసుకొచ్చి అభివృద్ధికి తోడ్పడాలో తప్పకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధిలో భాగస్వాములు అవుతాం.
చాలా మంచి వాతావరణంలో ఈరోజు మీటింగ్ జరిగింది. మహేష్ కుమార్ గారు కూడా ప్రతిసారి చెప్తా ఉంటాడు, నేను కూడా చెప్తా ఉంటా, ఎలక్షన్లప్పుడే పార్టీలు, ఆ తర్వాత అందరం కలిసికట్టుగా అభివృద్ధిలో భాగస్వాములు అవుతాం. అనేక అంశాల విషయం మాట్లాడడం జరిగింది. అవుట్సోర్సింగ్ కానీ, బదిలీ వర్కర్ల విషయం కానీ, కలెక్టర్ గారు కూడా బాగా స్పందించారు, వారి సూచనలు కూడా చెప్పడం జరిగింది. కనుక రాబోయే ఈ 5 సంవత్సరాల్లో కేంద్ర సహకారంతో రాష్ట్రం నుంచి వచ్చే నిధులు మేము పోరాడి తీసుకురావటం, రాబోయే 5 సంవత్సరాల్లో ఇందూర్ నగర్ రూపురేఖలు మార్చడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. అందరికీ నమస్కారం. నేను నగర మేయర్గా ఎన్నికైన తర్వాత తొలి బడ్జెట్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ సార్, అలాగే మేడం కలెక్టర్ మేడం కూడా హాజరైంది. దీనికి అన్ని పార్టీలకు అతీతంగా ఆమోదం పరిచారు వాళ్ళందరూ. బడ్జెట్ 3,000 crore 41 lakhs 341 lakhs crore బడ్జెట్ పెట్టడం జరుగుతుందని. ఇంకా మొత్తం టోటల్ బడ్జెట్ ఎంత ఉంది? టోటల్ 341 crores 341 crores 341 lakhs crores lakhs crores 41 లక్షల బడ్జెట్. అత్యంత ప్రాధాన్యత అంటే సీసీ రోడ్లు, డ్రైనేజ్. ఈరోజు బడ్జెట్ చెప్పడమే జరిగింది, సమస్యలు ఏం చెప్పలేదు. ఈరోజు త్వరలోనే మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ ఉంది 10 days లో. అప్పుడు మొత్తం వివరాలు మనకు తెలుసు. 341,000 करोड़ रखा गया है. अभी और एक मीटिंग होने वाली है, 1 महीने के अंदर और एक मीटिंग होती, उसमें तमाम बात होंगी. अब ये तमाम कारपोरेटर्स पूरी मेहनत करके यहाँ पर जीत के आए हुए और वायदे करे हुए अपने अपने वार्ड्स में, तो उनको तकमील करने के लिए अभी इंशाल्लाह पूरे निज़ामाबाद को स्मार्ट सिटी बनाने के लिए हम पूरे मेयर मैडम और तमाम कारपोरेटर्स मिलकर काम करेंगे इंशाल्लाह.